ఏపీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో పర్యటించనున్నారు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. మామిడి యార్డులో రైతులను కలవనున్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంపై రైతులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అయితే జగన్ టూర్కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు అధికారులు. పర్యటనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని తెలిపారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు పర్యటన ముగించుకోవాలని సూచించారు. జగన్ పర్యటనతో బంగారుపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాతో నిఘా పెట్టామన్నారు పోలీసులు. ఈ నెల 9వ తారీఖున బంగారుపాళ్యం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న కండిషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోనూ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి 4000 మందిని, పూతలపట్టు నుంచి 9000 మందిని, చిత్తూరు నుంచి 5000 మందిని, పలమనేరు నియోజకవర్గం నుంచి 4000 మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మత్తు చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో 377 మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము. ఇది వరకు జరిగిన ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది. ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది.